సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 24th జూలై 2025. ఈ మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. అండ్ మనకి ఇంకా మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసారు. సో నిన్న ఈవినింగ్ 7 o'clock 6 o'clock అట్లా ఆ టైంలో అయితే మట్టి పెట్టడం స్టార్ట్ చేసారు. సో ఇంకా నిన్న పూజ కూడా అయింది. సో అందుకే మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసారు. ఇంకా మనకి పూరి జగన్నాథ స్వామికి అండ్ ఇంకా మన శ్రీ వాసవి కన్య పరమేశ్వరి దగ్గర అయితే మట్టి పెట్టారు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఒక్కొక్కటి చూపిస్తా. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ మట్టి పెట్టడం అయితే పెట్టారు. ఇక్కడ మన శ్రీ వాసవి కన్య పరమేశ్వరి దగ్గర అయితే మొత్తం మట్టి అనేది పెట్టేసారు. సో చూడొచ్చు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం ఓవరాల్గా సో మట్టి అయితే స్టార్ట్ చేసారు. ఇది ఫస్ట్ లేయరింగ్ వర్క్. సో ఫస్ట్ లేయరింగ్ అయినాక సెకండ్ లేయరింగ్, థర్డ్ లేయరింగ్ అట్లా 5 layers అయితే పెడతారు ప్రతి విగ్రహానికి అయితే. సో ఇక్కడ మన జోగారావు సార్ అయితే పెడుతురు చూడొచ్చు. సో మొత్తం ఇక్కడ మనకు ఒడిశా టీం మొత్తం మట్టి అనేది పెడుతురు. సో ఓవరాల్గా చూడొచ్చు. అండ్ ఇంకా మనకి బేస్ దగ్గర కూడా పెట్టేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ పెడతారు. సో మొత్తం ఫస్ట్ లేయరింగ్ వర్క్. సో ఇలా సో ఇక్కడ ఉంది కదా. సో ఇదైతే తీసుకొని అయితే మొత్తం పైన పెడతారు తడకల్లాగా. సో మొత్తం చూడొచ్చు. అండ్ చేతులు కూడా మనకి చేతులు సో హ్యాండ్స్ ఐరన్. సో అదైతే అండ్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. సో మనకి పెడతారు. చిన్నవి కూడా ఉన్నాయి. సో చిన్నవి అండ్ పెద్దవి. సో చిన్నవి ఎందుకంటే కింద బేస్ దగ్గర పైన ఉంటాయి కదా అదైతే పెడతారు. అండ్ ఓవరాల్గా ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తాం. సో చూడొచ్చు ఎట్లుందో. సో మొత్తం మట్టి పెడతారు. అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ కూడా సో మొత్తం ఏమంటారు వెల్డింగ్ మట్టి అయితే పెట్టారు. సో ఇక్కడ మన పూరి జగన్నాథ స్వామి, బలరాం అండ్ సుభద్ర చూడొచ్చు మొత్తం ఓవరాల్గా. సో పూరి జగన్నాథ్, బలభద్ర అండ్ సుభద్ర సో ముగ్గురు అయితే ఉన్నారు. సో మొత్తం బేస్ కూడా మట్టి అయితే పెట్టేసారు చూడొచ్చు. సో బేస్ నుంచి మొత్తం పైన దాకా. సో ఇది అంతా ఫస్ట్ లేయరింగ్ వర్క్. సో ఒక్కొక్కటి చూడొచ్చు డీటెయిల్గా. సో మళ్ళీ మనకి తాడ్లతో చుట్టారు ఎందుకంటే సపోర్ట్గా. సో ఎందుకంటే ఇప్పుడు పెట్టగానే ఊడిపోతాయి కదా గడ్డి అయితే. సో అందుకే తాడ్లు అయితే పెట్టారు. సో ఇట్లా స్టిచెస్ లాగా. సో తాడ్లు అయితే పెట్టేసి ఓవరాల్ ఇది. అండ్ మనకి చేతులు కూడా చూడొచ్చు. సో మొత్తం మట్టి అయితే పెట్టేసారు. సో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నిన్న నైట్ కల్లా ఇదంతా అయిపోయిందంట. సో చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే శ్రీ వాసవి దగ్గర అయితే వర్క్ అయితే నడుస్తుంది. అండ్ గణేష్ పాదాలు. సో నిన్న పూజ అయితే అయింది కదా. సో అది సో నిన్న వీడియో కూడా చూసిన. సో ఇక్కడ మన బేస్. సో బేస్ సంబంధించిన వెళ్ళిస్తుంది. సో చూడొచ్చు మొత్తం పైన దాకా. సో కింద అండ్ పైన కూడా మొత్తం వెల్డింగ్ అనేది చేస్తారు. ఇక్కడ మన బేస్ దగ్గర అయితే మనకి నిన్న చూపించా కదా. సో కటింగ్స్ చేసుకోరని. సో జస్ట్ జాలీ అయితే పెట్టుకోరు అంతే. సో మేజర్గా సో అప్డేట్స్ అయితే ఏం లేవు. సో మొత్తం జాలీ అనేది పెట్టుకోరు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దీనికి పైన షెడ్ల రేకులు అయితే పెట్టుకోరు. సో వర్షం పడకుండా సో రేకులు అయితే పెట్టుకోరు. మొత్తం పైన చూడొచ్చు ఇక్కడ రేకులు. సో మొత్తం ఏమంటారు కవర్ వేసుకోవడానికి, అంటే మట్టి పెట్టేటప్పుడు అయితే మనకి ఏమంటారు ఇబ్బంది కాకుండా. సో చూడొచ్చు మొత్తం రేకులు అనేది పెట్టుకోరు పైన. సో ఇక్కడ వస్తే మనకి స్వామివారికి సంబంధించిన దంతాలు ఉంటాయి కదా. సో అవైతే రెడీ చేస్తారు. సో ఇట్లా మనకి మూడు గణేష్లు కదా, ముగ్గురు కదా గణేష్ మహారాజ్. సో 6 అయితే చేస్తారు. సో చూడొచ్చు మొత్తం. సో ఇదే దంతాలు అయితే ఇట్లా ఉంటాయి. సో ఇదైతే అటాచ్ చేస్తారు. ఈరోజు అటాచ్ చేస్తారు. మొత్తం ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా కరువుగా వస్తుంది. కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అది చూడొచ్చు మొత్తం. సో శ్రీ వాసవి దగ్గర అయితే మొత్తం చూపిస్తా ఒకసారి. అది చూడొచ్చు. అండ్ మొత్తం వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఫాస్ట్గా. దాని గురించి అయితే మొత్తం ఇట్లా చూడండి ఎట్లా మట్టి పెడుతురు అనేది. సో ఈ విధంగా తీసి అయితే పెడుతురు. అవి తను అందిస్తాడు. సో అందించి అయితే పెడుతూనే ఉంటారు. సో ఒక్కొక్కటి తీసుకుని అయితే జోగారు పెడుతురు. చూడొచ్చు
సో ఇక్కడ మట్టి కూడా చాలా ఎక్కువ పెట్టారు చూడొచ్చు. మట్టి ఏమంటారు ఇంకా అది వరి పొట్టు ఇంకా అది కలిపి అయితే పెడతారు. ఇది మొత్తం సెకండ్ లేయర్ అయితే యూజ్ చేస్తారు ఈ మట్టి. సో చెప్పడం ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి చేతులతో అయితే యూజ్ చేస్తారు. సో తర్వాత ఇంకా సెకండ్ లేయర్ కూడా పెడతారు. సో మొత్తం అంతా అన్ని గణేష్కి అయితే అన్ని విగ్రహాలకి అయితే ఫస్ట్ లేయరింగ్ అయినాక మనకి సెకండ్ లేయర్ వరకు అయితే స్టార్ట్ చేసేస్తారు. ప్రెసెంట్ అయితే మొత్తం మెయిన్ రాడ్ కూడా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ హయగ్రీవ స్వామి వస్తారు, అది చూడవచ్చు. హయగ్రీవ స్వామి అయితే వస్తారు ఇక్కడ. సో దాని గురించి అయితే ఇక్కడ మనకి వెల్డింగ్ అనేది చేస్తారు అన్న వాళ్ళు. సో మొత్తం ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను మళ్ళీ. సో ఈవినింగ్ కలుసుకుందాం. ఇంకెవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా రేపు ఈరోజు ఈవినింగ్ వచ్చి కలుద్దాం మళ్ళీ. సో ఈవినింగ్ నాకు తెలిసి మట్టికి మొత్తం అయిపోతుంది. సో అంటే మనకి పాదాలు కూడా పెట్టడం స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై